హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి క్రియేటివ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవాళ నేను మేక పార్ట్స్ తీసుకొచ్చానండి. వాటిని ఎలా కుక్ చేయాలో చూద్దాం. ఇవన్నీనండి ఏంటంటే, ఇవి మేక పార్ట్స్ అంటే ఏంటంటే లివరు, హార్ట్, కిడ్నీస్, అలాగే టెస్టికల్స్ ఇస్తారండి కలిపి. వీటితో పాటు టిల్లీ కూడా ఇస్తారు. ఇవాళ నాకు టిల్లీ రాలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ వచ్చినవన్నీను మనకి తగినంత సైజు పీసెస్గా కట్ చేసుకోవాలి ఫస్ట్. అయితే ఇవి చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది చాలా హెల్దీ ఫుడ్. ఇట్స్ మోర్ దెన్ మటన్ అనమాట. ఎవరికైనా నీరసంగా ఉన్నప్పుడు దీన్ని తీసుకుంటే, ఇది కిడ్నీ పార్ట్ అండి, కిడ్నీ ఇది. దీన్ని తీసుకుంటే ఇమీడియట్గా మనకి ఎనర్జీ వస్తుంది. అలాగే బ్లడ్ లాస్ అయిన పేషెంట్స్కి కూడా పెడతారండి. దీన్ని పెడితే బ్లడ్ చాలా ఫాస్ట్గా రికవర్ అవుద్ది, ఎనర్జీ వస్తుంది. అది ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఫుడ్ అండి నాన్ వెజిటేరియన్స్కి. దానికి కావాల్సింది ఇదిగోండి, నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకుంటున్నా. ఇది నేను ఇవాళ కర్రీలా కాకుండా జస్ట్ డ్రైగా చేస్తున్నానండి, డైరెక్ట్గా మనం తినేసేలాగా. అంటే ఒక స్టార్టర్ లాగా తయారు చేస్తున్నాను. అన్నంలో కలుపుకునేది కాకుండా జస్ట్ ఒక స్నాక్ ఐటెం లాగా తినేలాగా చేస్తున్నాను. చూసారా, కొంచెం పుదీనా కూడా తీసుకున్నాను, టొమాటో తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇదిగో చూసారా, మనకు కావాల్సిన సైజుకి మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇలాగా ఈ మాత్రం సైజులో ఉన్నాయి. ఫ్యాట్ కూడా ఉంది చూసారా. వాటికి ఇదిగోండి కారం, అలాగే పసుపు, సాల్ట్ తీసుకుంటున్నాను. అదిగోండి ఫ్రెండ్స్, తీసుకున్నాను. దాని మీద ఇప్పుడు మనం ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న ప్రతిదీ వేసేస్తున్నానండి. ఇది పుదీనా వేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను నా ఛానల్లో స్టిచ్చింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. అంటే టైలరింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కొన్ని బ్లౌజు అవన్నీ కుట్టున్నాను. అయితే నాకు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తెలీదు. అంటే నేనేమనుకున్నానంటే, నా వర్క్ అంతా ఒక్కచోటే ఒక ఛానల్లో ఉంటుంది, ఇట్స్ లైక్ ఏ ఫైల్ అనుకున్నా. అయితే మన టెకీ ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు, ఎప్పుడు 2-3 కంటెంట్స్ ఒక ఛానల్లో మిక్సప్ చేయకూడదు, చేస్తే మనకు నష్టం అని చెప్తున్నారండి. అందుకని నేను ఆ స్టిచ్చింగ్ అవన్నీ కొంచెం పక్కన పెట్టేశాను. ఓన్లీ కుకింగ్ ఐటమ్స్ పెడుతున్నాను. నవేడేస్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. నేను స్టిచ్చింగ్ ఐటమ్స్ని మళ్ళీ తర్వాత దానికి వేరేలా చేద్దాం అనుకుంటున్నా. అది ఫ్రెండ్స్, అందుకని మీరు నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి ఒకసారి అన్నీ చూడండి ఫ్రెండ్స్. మీకు కావాల్సినవన్నీ చాలా ఉన్నాయి. అలాగే ఇవన్నీ చూశారు కదండి. ఇందులో నేను అన్నీ కలిపేశాను కదా, దాని మీద ఫైనల్గా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి ఎక్కువ బాగా కలుపుకోవాలండి. ఇంకా చేయి పెట్టి కలిపి తిప్పితే ఇంకా బాగుంటుంది. మరి చేయి పెట్టి తిప్పడం ఇష్టం లేని వాళ్ళు ఇలా గరిటతో అయినా సరే చక్కగా బాగా కలిపేసుకోవాలి. అది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఇంకా మనం తరచుగా అలాగా తిప్పేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలండి. సేమ్ అన్ని కర్రీస్ వండినట్టే రిపీటెడ్గా మనం మూత పెట్టి కలదిప్పుతూ ఉండాలి. అది చూసారా ఫ్రెండ్స్, చుక్క నీరు కూడా వేయక్కర్లేదండి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఫ్యాట్ ఉన్నది. ఆ ఫ్యాట్ ఉంది, మనం ఆయిల్ వేసాం. తర్వాత ఈ ముక్కలో ఉన్నటువంటి నీరే బయటికి వస్తూ ఉంటుంది. అదొకటి గమనించండి. వాటర్ బయటకు వస్తూ ఉంటుంది, ముక్క షింక్ అవుతూ ఉంటుంది. అది ఫ్రెండ్స్, అలా ఉడికించను ఆయిల్ బయటకు వస్తుందండి, వాటర్ వచ్చేస్తుంది. వాటర్ బయటకు వచ్చేసి చూసారా, అంతా ఆ పీసెస్లో ఉన్నటువంటి వాటరే అది. నేను అసలు ఒక చుక్క వాటర్ కూడా వేయను కూడా, వేయక్కర్లేదు. మనం అలా తిప్పుకుంటూ ఉండాలి. నేను ఉప్పు కారం అన్నీ కొంచెం తక్కువగానే వేశాను, గమనించుంటారు. ఎందుకంటే స్టార్టర్ లాగా తినేసేయాలి కాబట్టి అలా చేస్తున్నాను. ఒకవేళ రైస్లో కలుపుకుందాం అనుకుంటే ఉల్లిపాయలు, టొమాటోలు చాలా ఎక్కువ వేసుకొని చక్కగా బాగా గ్రేవీగా కూడా వండుకొని తినొచ్చు, మీ ఇష్టం అండి అది. అదిగోండి ఫ్రెండ్స్, చక్కగా వాటర్ తగ్గిపోతూ ఉంది చూసారా. బయటికి ఎక్కువ వాటర్ వచ్చింది, ఆ వచ్చిన వాటర్ మళ్ళా తగ్గిపోవడం స్టార్ట్ అయింది, తగ్గిపోతుంది, ఆయిల్ వస్తుంది బయటికి. అదిగోండి,
అది ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, గౌతమి క్రియేటివ్స్. అదిగోండి ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏ ఐటమ్స్ కావాలో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే నేను దీన్ని మేక పార్ట్స్ అన్నాను, మీ సైడు ఏమంటారో కూడా నాకు తెలియచేయండి. టిల్లీ ఒకటి ఇందులో మిస్ అయిందండి, టిల్లీ రాలేదు. నిజం చెప్పాలంటే ఇది కాస్త ప్రీషియస్ ఫుడ్ అండి. మటన్ షాప్లో కూడా మటన్ దొరికినంత ఫ్రీక్వెంట్గా ఇది దొరకదు, ఎందుకంటే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి. ఒక్కోసారి వాళ్ళు లేదండి, అవైలబిలిటీ లేదని కూడా చెప్పేస్తారు. నిజంగా పేషెంట్స్ ఉన్నారు, మేము మస్ట్ అండ్ షుడ్ తినాలి అనుకున్న వాళ్ళైతే ముందే చెప్పుకుంటారండి, ఇబ్రహీం గారు మాకు పలానా కావాలండి అని చెప్పుకొని రిజర్వ్ కూడా చేసుకుంటారనమాట. అదండి నిజంగా ఇది చాలా ప్రీషియస్ ఫుడ్ అండి. మటన్ కాస్ట్కే ఇస్తారో కాస్త ఎక్కువ కాస్ట్కి ఇస్తారో అయితే నాకైతే తెలియదండి, మా హస్బెండ్ నేను అడగలేదు. అది ఫ్రెండ్స్, టొమాటో వేసేసిన తర్వాత అలాగ మూత పెట్టేసి మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉడుకుతుంటుంది. ఈ లోపల మనం కొత్తిమీర కూడా రెడీ చేసుకుందాం. చూసారా, ఆ టొమాటో మొత్తం చక్కగా ఉడికిపోయి అందులో ఉన్నటువంటి ఆ జ్యూస్ అంతా బయటకు వచ్చేసి ఈ వాటర్తోనూ ఈ పీసెస్తోనూ కలిసిపోయి చక్కగా ఉడికేస్తుందండి. ఉడికేసి అసలు ఆ టొమాటో రెమినెట్స్ కూడా అస్సలు మనకు కనిపించవు. అదిగోండి ఫ్రెండ్స్, చూసారా ఆయిల్ ఎలాగొస్తుందో. అయితే మనం తినేటప్పుడు ఫైనల్గా ఈ ఆయిల్ తినక్కర్లేదండి, ఆయిల్ని పక్కన పెట్టేసి ఓన్లీ పీసెస్ కలెక్ట్ చేసుకుని తింటే సరిపోద్ది, ఎందుకంటే డ్రై ఐటెం కాబట్టి. కర్రీ అయితే తినొచ్చు, మొత్తం అంతా వేసుకొని తినొచ్చు. అది ఫ్రెండ్స్, నేను నా ఛానల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉన్నదండి, చాలా బాగా ఉంటుంది. మీ అస్సలు ఆ బ్లౌజ్ కుట్టడం రాని వాళ్ళు అది చూసి మీరు ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. ఒకసారి అది కూడా చూడండి. టేస్ట్ ఎలా ఉందా అని నేను చూస్తున్నాను. 2 పీసెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. నాకు అన్నీ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఇది కిడ్నీ పీస్ అండి, చూసారా ఉడికిన తర్వాత ఎలా అయిందో. ఇది కూడా నాకు మెత్తదనం, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఈ సమయంలో మనం కొత్తిమీర జల్లేసుకొని మరొకసారి జస్ట్ ఆ ఫ్లేవర్ అంతా పట్టేలాగా ఒక 2-3 సెకండ్స్ మూత పెట్టుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్, చూసారా ఆయిల్ని మనం ఏమీ తినేసేయక్కర్లేదండి, ఆయిల్ని పక్క తీసేసి ఓన్లీ పీసెస్ కలెక్ట్ చేసుకుని తినచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమి క్రియేటివ్స్. అదిగోండి చూసారా, ఫైనల్గా నేను ఇలాగా గార్నిష్ చేశాను. ఆనియన్, టొమాటో, లెమన్ పెట్టుకుని చక్కగా డ్రై స్నాక్ ఐటమ్ అలాగా తినేస్తే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.